పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కనీసం నీకు సిగ్గుండాలా? ఒక రాష్ట్ర మంత్రివై ఉండి నాకు 20 సార్లు ఫోన్ చేసిండ్రు. అయినప్పటికీ అతను నా మిత్రుడు, వారి కుటుంబ సభ్యులంతా నాకు తెలుసు, వారు ఎక్కడ నివసిస్తారో తెలుసు, వారు ఇటుక బట్టీలు తయారు చేస్తూ కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతము గడ్డ మీదనే ఉంది. అయినప్పటికీ నాకు ఉదయం నుంచి 20 సార్లు ఫోన్ చేసినప్పటికీ నేను రక్షించలేకపోయినా అని చెప్పడానికి కనీసం సిగ్గు శరం ఉండాలి నీకు. ఒక రాష్ట్ర మంత్రివై ఉండి, ఖమ్మం జిల్లా వాడివై ఉండి, నీ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులు డైరెక్ట్గా తన ఫోన్ కాల్ తోటి నీకు ఫోన్ చేసినప్పటికీ కూడా రక్షించలేనటువంటి వెధవవు నువ్వు. ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే, సామాన్య ప్రజలు ఒక మంత్రికి నేరుగా ఫోన్ చేయడం అసాధ్యం. అయినప్పటికీ ఆ వ్యక్తి తనకున్నటువంటి చొరవతో కావచ్చు, తనకున్నటువంటి ఇబ్బందితో కావచ్చు, ప్రాపర్ ఛానల్లో కావచ్చు, నీ ఫోన్ నంబర్ను తీసుకొని తనకున్న బాధను వ్యక్తం చేస్తూ నన్ను ఆదుకోవాలని 20 సార్లు ఫోన్ చేసినప్పటికీ అతన్ని రక్షించలేనటువంటి వెధవవు నువ్వు ఒక మంత్రివి. సేమ్ టైంలో గత 3 రోజుల నుంచి వరదలలో ప్రజలందరూ తమకు తామే రక్షించుకుంటున్నారు తప్ప మీ ప్రభుత్వం కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, మీరు కానీ ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎందుకోసం అంటే, ప్రకృతి వైపరీత్యాలను ఎవరు కాదనరు. ఏ పొలిటికల్ పార్టీ, ఏ ప్రభుత్వమో, ఏ వ్యక్తియో చేసింది కాదు, అలా వచ్చింది కాదు. అది జగమెరిగిన సత్యం. దాన్ని నేను 100కి 100 అంగీకరిస్తున్నాను. కానీ ప్రకృతి వైపరీత్యాలు జరిగిన టైంలో ఆయా ప్రాంతాల్లో వరదలు వస్తున్న విధానాన్ని, ఆయా అంటే అట్టడుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, ఆ నీటిపారుదలకు దగ్గరలో చెరువులో ఉన్నటువంటి ప్రజలకు, ముంపు గురయ్యే ప్రాంతాల ప్రజలకు అధికారుల ద్వారా వాళ్ళను చైతన్యం చేసి వారిని బహిరంగ ప్రదేశాలకు, ఎత్తు ప్రదేశాలకు పంపించాల్సినటువంటి బాధ్యత మీకున్నప్పటికీ మీరు చేయలేని అసమర్థులని, దానివల్లనే ఈరోజు 16 మంది చనిపోయారని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ప్రెస్ మీట్ చెప్పడం మీ యొక్క అవివేకానికి, దౌర్బల్యానికి, పరిపాలన చేతగాని తనానికి నిదర్శనమని. మనుషులు మాత్రమే 16 మంది చనిపోతే పశువులు, పక్షులు ఎన్ని ప్రాణాలు పోయినాయో ఒకసారి బేరీజు వేసుకోవాలా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అనేది ఆయా ప్రజలకు మీరు చేసింది ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంలో పొలిటికల్ పార్టీస్గా మీరు, ప్రభుత్వంగా మీరు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిసి వెంటనే ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ మీ చిలకమర్రి నరసింహ, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, 9848471446. థ్యాంక్ యూ.